దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. అప్పుడు ఈ ప్రవక్త యెషయా చదువుని అనగా అని అడుగగా అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహించగలనని చెప్పి, ఎవరైనా చెప్పకపోతే నాకు ఎలా గ్రహింపుకు వస్తుంది చెప్పు? హీఈస్ ఆల్రెడీ ఇన్ ఏ టాప్ పొజిషన్. ఒక దేశంలో ఒక రాణి సంపదకి ఒక ట్రెజరర్గా ఉన్నటువంటి వ్యక్తి జ్ఞానం కలిగినడై ఉంటాడా, జ్ఞానం లేనుడై ఉంటాడా? అసలు ఆమె అతన్ని ఆ యొక్క సంస్థానానికి, తన ధనాగారానికి, తన ఆస్తికి, తన బంగారానికి, తన వెండికి, తన వజ్రాలకి, తన వైడూర్యాలకి ఆధిపత్యం వహిస్తున్నటువంటి వ్యక్తి నాకు ఎవరన్నా చెప్తేనే కానీ ఇది అర్థం అవ్వలేదంటే, ఒక జ్ఞానం కలిగిన వాడు కాబట్టే ఈ ప్రతులు చదువుతూ, యెషయా గ్రంథాన్ని చదువుతూ, యేసు ఎవరో గ్రహించుకుంటూ, ఆయన ఒకడు ఈ లోకానికి పంపబడతాడనే విషయాన్ని చదువుతూ, పంపబడిన వ్యక్తి ఈ లోకంలో ఉన్నటువంటి పాపుల కొరకు మరణిస్తాడు సిలువ మీద అనే విషయాన్ని గ్రహిస్తూ, ఈయన స్వరత్వం ఇచ్చి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సంఘాన్ని స్థాపించుకున్నాడనే సత్యాన్ని గ్రహిస్తూ, ఇంకా ఏమంటున్నాడంటే, నాకు ఎవరైనా చెప్పకపోతే ఇది నాకు ఎలా అర్థమవుతుంది అన్నాడు. హీఈస్ ఆల్రెడీ రీడింగ్, ఆల్రెడీ చదువుతున్నాడు, దీన్ని వింటున్నాడు. లోకంలో చాలామంది యేసుని రక్షణగా తెలుసుకుంటున్నాడు. చాలామంది ప్రపంచంలో సుమారు ఈ సువార్త బుద్ధిగంతాలకు వెళ్ళే సువార్త యేసు ఎవరో తెలుసు. ఈ లోకంలో యేసు రక్షకుడు, అభిషక్తుడు, ఆయన ప్రభువు. హీఈస్ అ గాడ్ అలోన్, హీఈస్ సన్ ఆఫ్ గాడ్ అని లోకం గ్రహించిన దగ్గరికి వెళ్ళి మనం వెళ్ళి యేసు దేవుడు కాదు అన్నాం అనుకోండి, ఈ లోకానికి ఎంత బుద్ధిహీనుడైనటువంటి ప్రసంగికుడు, బోధకుడిగా మనం ఆలోచన చేసుకోవాలి. యేసు దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఈ సత్యంలో యేసుక్రీస్తు స్వయాన్ని పరలోకంలో స్టెఫను ఈ లోకంలో రాళ్లతో కొట్టబడి చంపుతూ ఉంటుంటే, హతసాక్షి అయిపోతూ ఉంటుంటే, ఈ హతసాక్షి అయినటువంటి స్టెఫను గురించి పరలోకంలో స్టెఫనుకి యేసుక్రీస్తు ఎలా కనిపించాడో తెలుసా? ఈ స్టెఫను కొరకు నిలుచుండి ఆహ్వానిస్తున్నటువంటి క్రీస్తుగా ఈ స్టెఫనుకి కనిపించాడు. హీఈస్ ఎ రిసీవర్ ఇన్ హెవెన్. ఎవరు ఈ క్రీస్తు? పరలోకంలో నిన్ను నన్ను ఆహ్వానించుకునేటువంటి సత్యాన్ని స్టెఫను మరణంలో మనం చూసాం. హీఈస్ ద క్రైస్ట్, ద జీసస్, అండ్ హీఈస్ ద గాడ్ అలోన్. ఈజ్ ద గాడ్ అలోన్. స్టెఫను చంపబడినటువంటి క్రీస్తుకి హతసాక్షి అయినటువంటి స్టెఫనుకి, నిన్ను రిసీవ్ చేసుకునేవాడిని నేనే, అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పాడు యేసుక్రీస్తు. డోంట్ బి బ్లైండ్. మనం వివరణ ఇచ్చేవాళ్ళంగా ఉండాలి, నిరుత్సాహపరిచే వాళ్ళంగా ఉండాలి కూడదు. మనం ప్రోత్సహించేవాళ్ళు. నీకు అర్థమవుతుందా? నీకు గ్రహింపునకు వచ్చిందా? నువ్వు వాక్యాన్ని గ్రహించుకుంటున్నావా? ఎస్, జీసస్ ఇస్ మై లార్డ్. సౌమ్యాన్ని నేనేమడిగాను? బాప్తిస్మిస్తూ యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? మారు మనసు పొందావా? నీకు ఎవరు నామాన్ని బాప్తిస్మిస్తున్నాను? ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని మనం బాప్తిస్మిస్తాం. దిస్ ఇస్ ద డెప్త్ ఆఫ్ ఎ సేవింగ్ యాక్ట్ ఆఫ్ క్రైస్ట్. అందుకే నీకు అర్థమవుతుందా? నువ్వు గ్రహింపుకి వచ్చిందా? ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రాగతతో తనతో కూడా కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనము చదువుచున్న భాగం ఏమనగా, ఆ యెషయా గ్రంథం ఏమనగా, ఎవరో చూడండి, ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? ఎస్, జీసస్ అలోన్. యేసు నామాన్ని, యేసుని రక్షకుడిని నువ్వు కించపరిచావా ఈ లోకంలో? బీ కేర్ఫుల్. ఇక్కడే ఫిలిప్పు చెప్తూ ఉన్నాడు. ఫిలిప్పుకు చదవబడినటువంటి వాక్యం ఏమని చెప్తున్నాడు? ఆయన గొర్రె వలె వదకు తేపడాను. ఆయన ఈ లోకానికి ఎలా తేపడాడు? గొర్రె వలె ఈ లోకానికి తేపడిన. ఆ గొర్రె వలె ఈ లోకానికి ఆయన తేపడినవాడు. ఆయన ఈ ప్రణాళికలో, ఈ సృష్టి ఆదిలో మానవుడు ఎప్పుడైతే ఆ యొక్క
ప్రభు యొక్క చెంతను, ఆ యొక్క ఏదైనా వనంలో ఆ ప్రెజెన్స్ని పోగొట్టుకున్నాడో, దేవుడు ప్రణాళిక మళ్ళీ తిరిగి మానవుడిని చేర్చుకోవడానికి ఈ యేసుని, ఈ యేసుక్రీస్తుని, ఈ రక్షకుడిని, ఈ అభిషక్తుడిని మన కొరకు ఈ లోకానికి పంపాడు. ద మినిట్ వి లాస్ ద గ్లోరీ, ద హెవెన్లీ గ్లోరీ, పరలోక వైభవాన్ని ఏ క్షణాన్నైతే కోల్పోయామో ఆ క్షణాన్ని ఆయన ప్రణాళిక ఏంటంటే నీ కొరకు వదకు తేపడినటువంటి గొర్రెపిల్ల. ద మినిట్ ఇన్ ద గాడ్స్ మైండ్, ద మినిట్ మ్యాన్ లాస్ట్ హెవెన్లీ గ్లోరీ, ఏ క్షణాన్నైతే మానవుడు ఆ పరలోకంలో ఉన్నటువంటి వైభవాన్ని కోల్పోయి మరణాన్ని కొని తెచ్చుకున్నాడో, ఆ మరణం అనేటువంటిది రాగానే ఆయన ప్రణాళికలో ఈ గొర్రె పిల్లని మన కొరకు వదకు పంపించడం జరిగింది. డోంట్ డిగ్రేడ్ గొర్రెపిల్లని ఏమాత్రం కూడా కించపరిచి లోకంలో ఇతరులకు నువ్వు తెలియచేయకు. యేసుని బీ వాచ్ఫుల్. అందుకే ఇందాక అహంకారం అనేటువంటిది ఏంటంటే మనకు వచ్చిన జ్ఞానంతో అతి జ్ఞానం ఎక్కువైపోయి ఈ క్రీస్తుని కూడా మనం నిర్లక్ష్యం చేసి చులకన చేసేటువంటి విధానంలో ఉన్నట్లయితే బీ వాచ్ఫుల్. ఆయన ఏమని చెప్తున్నాడంటే కీర్తనలు 101లో వాళ్ళని ఏం చేస్తానో కూడా చెప్తున్నాడు. సహించను నేను స్వయాన్ని దేవుడే సహించకపోతే ఎలా ఉంటాం చూడండి, మన బ్రతుకులు ఎలా ఉంటాయి ఒకసారి ఆలోచించుకోండి. నిన్ను స్వయాన్ని దేవుడే వచ్చి సో అండ్ సో XYZ నిన్ను నేను సహించను అని చెప్పి దేవుడే చెప్తే అది ఎంత భయంకరమైనటువంటి విపత్తు ఒకసారి ఆలోచన చేసుకోండి. అలా